ఒక్కటి మిస్ అయింది పుష్ప అనే డైలాగ్ దేశమంతా చక్కర్లు కొట్టింది. ఇప్పుడు ఆ మాట ఓ ఎమ్మెల్యే నోట వచ్చింది. ఒకటి మిస్ అయింది, ఒక్కటి మిస్ అవుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ అంతా చర్చ జరుగుతోంది. ఇది రాజకీయ అంతర్యుద్ధమా లేక డైరెక్ట్ వార్నింగ్ అనేది అక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇందుకే మిస్ అయిన ఆ ఒక్కటి ఏంటి, ఎవరా ఎమ్మెల్యే, ఈ స్టోరీలో చూసేద్దాం. సింహపురి రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయి. అధికార పక్షమైనా విపక్షమైనా ఇక్కడ నేతల మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ముఖ్యంగా జిల్లాకు నెల్లూరు సిటీ, రూరల్ నియోజకవర్గాలు గుండెకాయ లాంటివి. ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. కొంతకాలంగా సిటీ ఎమ్మెల్యే మంత్రి నారాయణకు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్లు చర్చ నడుస్తోంది. తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఒక్కటి తగ్గింది పుష్ప అంటూ సినిమాలో చెప్పే డైలాగ్ శ్రీధర్ రెడ్డి నోట వెంట వచ్చింది. ఆ ఒకటి ఏంటనే ప్రశ్న నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా వినిపిస్తోంది. నెల్లూరు కార్పొరేషన్లో మొత్తం 54 డివిజన్లున్నాయి. వాటిలో 28 డివిజన్లు నెల్లూరు సిటీ పరిధిలోకి రాగా 26 డివిజన్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. అంటే కార్పొరేషన్లో సిటీ, రూరల్ రెండూ ప్రధానమైనవి. పురపాలక శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు తీసుకోవడం బాగానే ఉన్నా ఎమ్మెల్యే కోటంరెడ్డికి తెలియకుండా కొన్ని నిర్ణయాలను కార్పొరేషన్ అధికారులు చకచకా తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పన్ను వసూళ్లు విభేదాలకు కేంద్ర బిందువైంది. పెండింగ్లో ఉన్న ఇంటి పన్ను, కుళాయి పన్నులను చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణతో పాటు కార్పొరేషన్ అధికారులు గతంలో కీలక ప్రకటన చేశారు. ఇంటి పన్నులు సకాలంలో కట్టని వారి ఇంటి విద్యుత్ కనెక్షన్లు కట్ చేస్తామని అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నట్లు కొందరు పేదలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పన్నుల రగడపై నేరుగా కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అప్పట్లోని మంత్రి నారాయణకు పరోక్షంగా చురకలు వేశారు. దాంతో అప్పట్లోనే నారాయణ కూడా పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెట్టబోమని స్పష్టత ఇచ్చారు. సీన్ కట్ చేస్తే మరోసారి ఇవే అంశాలు నెల్లూరు నగరంలో చర్చకి దారితీశాయి. తాజాగా కోటంరెడ్డి నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులపై ఆయన మరోసారి మండిపడ్డారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. పేద, మధ్యతరగతి ప్రజల జోలికి వస్తే సహించనని, వారి ఇళ్లపై బుల్డోజర్ పడాలంటే ముందుగా తనను దాటుకుని వెళ్లాలంటూ గట్టిగానే చెప్పేశారు. నెల్లూరు రూరల్లో ఒక్కటి తగ్గింది అంటూ పదే పదే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సినిమా డైలాగ్ చెప్పడంతో రాష్ట్రమంతా కొత్త చర్చకు దారితీసింది. కార్పొరేషన్లో జరిగే సమావేశాలకు, మంత్రి నారాయణ సమక్షంలో నిర్వహించే సమీక్షా సమావేశాలకు కోటంరెడ్డికి ఆహ్వానాలు లేకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. రూరల్ నియోజకవర్గ పరిధిలోని 26 కార్పొరేషన్ డివిజన్లలో అధికారులు చేస్తున్న వింత పోకడలు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి కోపం తెప్పించాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కార్పొరేషన్లో కోటంరెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఎవరికి అనేది ఆసక్తికరంగా మారింది. ఒకటి తగ్గింది అంటే ఆ ఒకటి ఏంటి అనేదే ఇప్పుడు చర్చ. ఏదేమైనప్పటికీ స్వపక్షంలో విపక్షంలా నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాలు మారిపోయాయి. టీడీపీ అధిష్టానం ఈ అంశంపై దృష్టి పెట్టకపోతే సిటీ, రూరల్ నియోజకవర్గాల మధ్య ఉన్న అంతర్యుద్ధం తగ్గే అవకాశం కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.